PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాస్ ఏంజల్స్ లో అక్రమ వలసదారుల అరెస్ట్. మాగంటి భౌతిక కాయాన్ని చూసి విలపించిన కేసీఆర్. దత్తాత్రేయ జెంటిల్మ్యాన్ కు ప్రతిరూపం సీఎం చంద్రబాబు ప్రశంస. అది డైవర్ట్ చేయడానికి టీడీపీ బురదజల్లుడు రాజకీయాలు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో అక్రమ వలసలను గుర్తించేందుకు ఫెడరల్ అధికారులు శుక్రవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే వంటివి ప్రయోగించారు. 44 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఫెడరల్ ఏజెంట్లు నగరంలోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ లో అక్రమ వలసదారుడనే కారణంగా ఒక దుస్తుల వ్యాపారిపై దాడి చేసి పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అధికారుల చర్యలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు, కృతజ్ఞతలు తెలిపారు. కేదార్నాథ్ ధామ్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా రుద్రప్రయాగ జిల్లాలోని గుప్తకాశీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్లో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ ఏడీజీ ల్యాండ్ ఆర్డర్ డాక్టర్ వి మురగేశ్వర్ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసి విలపించారు. గంభీరమైన వ్యక్తిత్వం కనిపించే ఆయన కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అకాల మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మృతి వార్త తెలియగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మాదాపూర్లోని మాగంటి నివాసానికి చేరుకున్న కేసీఆర్ గోపీనాథ్ అలా చూసి కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు సహా పలు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. రాజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జెంటిల్మ్యాన్ కు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. దత్తనని ఆయన ప్రేమగా పిలుచుకుంటారని గుర్తు చేశారు. 40 ఏళ్ల క్రితం పాత రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. సాధారణ వ్యక్తి జాతీయ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదని ఉద్ఘాటించారు. దత్తాత్రేయ పేరుకు హిందుత్వం, మతం, భారతీయని వ్యాఖ్యానించారు. అలైబలై అంటే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ అని అభివర్ణించారు. దత్తాత్రేయ కోరుకున్నది జనహితం, ఆయనది లౌకిక వాదం అని కొనియాడారు. లేఖలు రాయడంలో దత్తాత్రేయ అంబాసిడర్గా నిలిచారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆత్మకథ అంటే ఇది ఒక్కసారి చూసినప్పుడు ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితాంతం ఏ విధంగా పనిచేశారో మనకు అర్థమవుతుంది. అందరం కూడా దత్తన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. దత్తాత్రేయ గారు అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అభిమానంగా దత్తన్న పిలుచుకునే వారి యొక్క జీవన ప్రమాణాల గురించి
అందరితో కలిసి మాట్లాడాలని ఆసక్తితో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. 3 తరాలు ఆయన జీవిత యాత్ర అంటూ నిజంగా ఒకసారి 40 సంవత్సరాలు పాత రోజులు నాకు కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వస్తానే మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం, అభిమానం ఉప్పొంగా అంటే దానికి కారణం పాత రోజులు ఒకసారి జ్ఞాపకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం, ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకు దేశానికి అందించిన సేవలు, సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిత్వం, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ప్రజా జీవితంలో ఎన్నో సంఘర్షణలు. దత్తాత్రేయ గారిది పేరుకు హిందుత్వం, ఆయన మతం భారతీయం, కోరుకునేది జనాహితం, అనుసరించేది లౌకికవాదం, పాటించేది మత సామరస్యం. అలై బలై అన్ని వర్గాల్ని అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చిన వ్యక్తి. ఆయనకు నాకు తెలిసినంత వరకు విరోధని ఉండడు, ఏ రాజకీయ పార్టీ అని వ్యత్యాసం ఉండదు. ఆ రోజు ఎవరోరిని పిలవాలో అందరినీ పిలిచి అందరినీ కలిపేదానికి ఒక వేదికగా తయారు చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే, ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకథలో ఒక వ్యాఖ్య చేశారు. ఒక్క రాత్రిలో ప్రకృతి విలయతాండం చేసి లక్షలాది మందిని తుడిచిపెట్టేసిన దౌర్భాగ్య దృశ్యాలు చూస్తానని గాని, అక్కడ శవాల్ని ఏరుతూ బతికున్న వారికి దాహార్ తీరుస్తూ కొన్ని వారాల పాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకు ముందెప్పుడు కూడా ఊహించలేదు అని రాస్తాడు. ఆ ఒక్క మాట చాలు ఆయన జీవితంలో ఆయన చేసిన సేవలు. బీజేపీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, హిమాచల్, హర్యానా గవర్నర్లుగా బండారు దత్తాత్రేయ గారు అనేక పాత్రలు పోషించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతతో నిలబడిన వ్యక్తిత్వం అయింది. అన్ని పార్టీల వాళ్ళలో కలుపుకొని వెళ్ళే హుందాతనం అయింది. అందుకే ఉన్నత స్థానంలో ఉన్న ఎప్పుడూ సాధారణమైన కార్యకర్తగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అనేక ట్రెండ్స్ సృష్టించాడు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జైలు జీవితం కూడా అనుభవించారు. అందుకే ప్రధానమంత్రి ఆయన పుస్తక సందేశంలో ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు. బండారు దత్తాత్రేయ గారి జీవితంలో 65 ఏళ్ల పాటు ప్రజాసేవలో తపనతో పనిచేశారు. ఇందులో 20 సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకుడిగా, 45 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగారు. వివిధ ప్రజా సమస్యలపైన ప్రభుత్వాలకు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ, లేఖలు రాయడానికి అంబాసిడర్గా ఒక ట్రెండ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఎన్ని లేఖలు రాసేవాడో నాకే గుర్తు లేదు. అన్ని లేఖలు రాసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు. హేమీలతో ప్రయాణం చేశారు. ఇది ఒక అరుదైన అనుభవం. సంఘ్ కార్యకలాపాల్లో డాక్టర్ మనోహర్ షిండే గారితో, సంఘ్ చాలక్ శ్రీ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్తో, మోహన్ భాగవత్తో ఇలాంటి అతిపెద్ద నాయకులతో పనిచేసే అవకాశానికి రావడం అరుదైన అనుభవం. రాజకీయాల్లో చూస్తే అటల్ బిహార్ వాజ్పేయి, కేఎల్ అద్వానీ, మురళీ మనోహర్ జోషి. బీజేపీ స్కూల్లో మోదీ దగ్గర చదువుకున్న, టీడీపీ కాలేజ్లో చంద్రబాబు నాయుడు దగ్గర చదువుకున్న, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డితో నాకు ప్రత్యేక అనుబంధం ఉందండి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆప్కే సాథీ ఇదర్ హై అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం,
ఈ వేదిక మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వారితో ప్రయాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జర్నలిస్ట్ కృష్ణరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటిని వైఎస్ఆర్సీపీకి కానీ సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలాంటి ఆపాదిస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హాసనానికి వాడుకుంటుందని వ్యాఖ్యానించారు. కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృష్ణరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే. ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి, తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి? దీనికి కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పారు. అట్లాగనే ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం, ఛానల్లో కూడా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా అప్రయత్నంగానైనా సరే మహిళల మర్యాద గనక భంగం కలిగితే అటువంటి వ్యాఖ్యల్ని, ప్రకటనల్ని తప్పనిసరిగా ఖండిస్తాం, సమర్థించమని కూడా సాక్షి యాజమాన్యం తెలిసిందే. అయినా కూడా మీరు ఆగట్లా, ఇష్టానుసారం బురద జల్లే పనిచేస్తూ ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా, అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని, అది ఏబిఎనా, TV5, ఈటీవీయా, ఆంధ్రజ్యోతా, లేకపోతే ఈనాడ, ఈ పేపర్స్ని కూడా మీరు తగలబెట్టకపోయారా? లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా? అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఆ రోజున చాలా మంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా, అప్పుడు ఎందుకు ప్రసారం చేయలే మీరు? అప్పుడు ఎందుకు ఇంత గోల చేయలే మీరు? అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి, లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా? అప్పుడు మహిళల ఆత్మగౌరవం దెబ్బతిన లేదా ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి? నేటి నుంచి చేప మందు పంపిణీ, 2 రోజుల పాటు చేప మందు పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం 9 గంటల నుంచి చేప మందు ప్రసాదం చేసేందుకు 32 కౌంటర్లు ఏర్పాటు. మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఏటా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న బతిని కుటుంబం చేప మందు కోసం వచ్చే అస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన అధికారులు. మేడం
లాస్ ఏజెన్స్లో అక్రమ వలసదారుల అరెస్ట్. మాగంటి భౌతిక కాయాన్ని చూసి విలపించిన కేసీఆర్. దత్తాత్రేయ జెంటిల్మ్యాన్ కు ప్రతిరూపం, సీఎం చంద్రబాబు ప్రశంస. అది డైవర్ట్ చేయడానికి టీడీపీ బురదజల్లుడు రాజకీయాలు. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.